దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 18వ తారీఖు 18th డే. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవక్త వ్రాసినటువంటి గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనము చదువుకుందాము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మన అందరి దోషములను దేవుడు క్రీస్తు ప్రభువు మీద మోపిన విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనము మన పాపముల నుండి విముక్తి పొంది పరిమళ వాసనగా ఉండుటకై క్రీస్తు ప్రభువును మన కొరకు ఏర్పాటు చేయగా ప్రభువారు మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడని అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి పత్రిక వ్రాస్తూ 5వ అధ్యాయము 2వ వచనములో చెబుతున్నాడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణారథముగా బయలుపరిచినట్టు అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయం 25లో వివరించటం మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందును బట్టి క్రీస్తు యేసు మానవుల రక్షణార్థమై పరమును విడిచి కన్యగర్భమందు పాపభూయిష్టమైన ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరములు జీవించి చివరకు గెత్సెమనే తోటలో అప్పగింపబడి పిలాతు న్యాయస్థానములో అన్యాయపు తీర్పునకై గురైపోయి అక్కడి నుండి గొల్గోత వరకు సిలువను మోసుకుంటూ సిలువమ్రానుపై ప్రాయచిత్తార్థమై రక్తము చిందిస్తూ యేసుప్రభు పలికిన 7 మాటలు, ప్రతి మాట 1000 సంవత్సరాలు మన జగత్తులో తరతరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ సిలువలో కఠిన బాధను ఓర్చుకుంటూ యేసు నోట వెలువడిన ఆ 7 మాటలు సహనము కోల్పోకుండా శత్రువులను క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ప్రక్క సిలువలో ఉన్న పాపిని కూడా క్షమిస్తున్నాడు. కుటుంబ బాధ్యత మరవలేదు, శ్రమలో కూడా సహిస్తున్నాడు. మనమెన్నడూ పాపపు దప్పిక గొనకుండా పాపపు దప్పిక అనేది మనకు అసలు కలుగకుండా ఆయనే దప్పికొన్నాడు. తండ్రి ఆదేశాలన్నింటినీ సంపూర్తిగా చేశాడు. చివరగా సంపూర్ణ సమర్పణతో యేసు ప్రభువు ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు మన కోసం చేసిన ఆ త్యాగం ఎంతో అమూల్యమైనది. దేవునికి మనకు మధ్య అవరోధంగా ఉన్న పాపం తొలగిపోయింది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన పాప అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడుపుతూ నిత్య ప్రార్థనలతో పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము.
కృపగల తండ్రి, జీవముగల నాయన నీ పాదములకు స్తోత్రములు. నిత్యము నాయన నీ దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, పాపములో పడి ఉన్నటువంటి జగత్తు, పాపములో పడి ఉన్నటువంటి ప్రజానీకము, పాపముతో నింపబడినటువంటి లోకము నుండి ప్రభువా మమ్ములను పాప విముక్తులనుగా చేసిన ఈ రోజు కృపగల తండ్రి నీ పాదములకు స్తోత్రములు. శిలువపై పడిన నీ త్యాగ బాధను దేవా మేము గుర్తు చేసుకుంటూ ఎన్నడూ కూడా దేవా మేము అపవాదికి మేము చోటివ్వకుండా నీ కృపలో పరిపూర్ణత కలిగినటువంటి నీ ప్రేమలో మేము జీవిస్తూ నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.